సన్ మస్తు కనిపిస్తుంది. కంట్రీ వాళ్ళు అనుకుంటుండొచ్చు మన పైసలు కాదు పేపర్లు. అండ్ ఇది ఫస్ట్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఇండియాలోనే. ఝాన్సీలో మాత్రం మొత్తం పలుకుల్లో కేసరి అనొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ప్రెసెంట్ అయితే నేను ఝాన్సీలో ఉన్నాను. అండ్ ఈరోజు అయితే మనం ఝాన్సీ నుంచి కాచిగూడ అయితే వెళ్తున్నాను. ట్రైన్ వచ్చేసి కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ వాయా బళ్ళారి. అండ్ ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అవుతుంది. మన ట్రైన్ 1 o'clock ఉంది. ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని చూపిస్తుంది. నిజాముద్దీన్ యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ 12650. యుద్ధంలో పైకి పోవడం అంటే ఇదేనా అయింది? ఇంత మెల్లగా పోతుంది. నెంబర్ అయితే డిస్ప్లేలో వేసేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదే ఉన్నా ప్రెజెంట్. నా కోచ్ దగ్గరికి అయితే పోతున్నాను. దీనికైతే నేను ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నా. అండ్ H1 కోచ్ దగ్గర అయితే ఆల్రెడీ వచ్చేసినా. ఇక్కడ ట్రైన్ అయితే వస్తుంది. 2-3 minutesలో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఝాన్సీలో మాత్రం మొత్తం పలుకుల్లో కేసరి అనొచ్చు. ఎక్కడ చూసినా గుట్కా మొత్తం అసలు కళ్ళు తిరిగిపోయినాయి. అంత ఘోరంగా ఉండే ప్లాట్ఫామ్ మీద. మన ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చేసింది. మెల్లగా వస్తుంది పెళ్లి కూతురు లాగా. యశ్వంత్పూర్ నిజాముద్దీన్ అయితే ట్రైన్ అయితే ఎక్కేసిన. ఈ ట్రైన్ నెంబర్ 12650 ఫ్రమ్ హజ్రత్ నిజాముద్దీన్ టు యశ్వంత్పూర్. అండ్ ఇది ఫస్ట్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఇండియాలోనే. క్యాబిన్ నాదైతే ఏ లోపల ఉంది. 128కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. మన ట్రైన్ అయితే ఝాన్సీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా 128కి. మరి రైల్వే స్టేషన్ కంప్లీట్ ఏడబడతాడా గుట్కాలు ఉంచి మొత్తం ఖరాబ్ చేసి పడేసారు. చూడండి ఏడబడతాడా ఆ గోడలకంతా అదే. ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 2004 8th February రోజు అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది సౌత్ వెస్టర్న్ రైల్వేస్ ద్వారా అయితే ఆపరేట్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్గా 2279 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. మనం అయితే 1266 కిలోమీటర్స్ అయితే ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ దీంతో మనము 18,000 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అవుతున్నాము. స్టార్టింగ్లో ఈ ట్రైన్ వీక్లీ నడుస్తుండే. ఇనిషియల్ పీరియడ్లో మళ్ళీ వీక్లీ చేసిరు. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే 5 days వీక్ అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది. 2012లో ఇంకొక వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఇంట్రడ్యూస్ చేసిరు. దాని పేరు కూడా కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. అది వాయా పూణే పోతుంది. అది చండీగఢ్ దాకా పోతుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ స్టేట్ క్యాపిటల్ నుంచి కంట్రీ క్యాపిటల్కి ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పి దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేసిరు. టికెట్ కాస్ట్ వచ్చేసి 3,730 రూపీస్ అయితే పడింది ఝాన్సీ నుంచి కాచిగూడకి. సంపర్క్ క్రాంతి అనేది వర్డ్ వచ్చేసి సాంస్క్రిట్ వర్డ్. ఇది సంపర్క్ అంటే కాంటాక్ట్ అండ్ క్రాంతి అంటే రెవల్యూషన్. దాని నుంచి సాంస్క్రిట్ నుంచి అయితే తీసుకొని ఈ ట్రైన్కి సంపర్క్ క్రాంతి అనేది పేరు పెట్టారు. సంపర్క్ క్రాంతి రాజధాని శతాబ్ది తోటి కంపేర్ చేసుకుంటే ఇది దానికన్నా కొంచెం స్లోగానే ట్రావెల్ చేస్తుంది. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 to 120 అంతే ఉంటుంది. దానికన్నా ఎక్కువ పోదు. దీన్ని అక్కడ కంట్రోల్ చేసిరు అనమాట ఈ ట్రైన్కి. ప్రెసెంట్ అయితే ఇండియాలో 23 సంపర్క్ క్రాంతిస్ ట్రైన్లు అయితే రన్ అవుతున్నాయి ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఈ బ్లాక్ తోటి మనము 18,370 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ 1 lakh kilometers. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. 18,000 ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి అయితే నాకు ఓన్లీ 4 stops ఉంటాయి. భోపాల్, నాగ్పూర్, బలార్షా, కాజీపేట్, నెక్స్ట్ కాచిగూడ. 5th స్టాప్ నాది. రేపు మార్నింగ్ 8:30కి అయితే కాచిగూడ వస్తుంది. ఫుల్ ఆకలి అవుతుంది. లంచ్ కూడా చేయలే. ట్రైన్ ఏమన్నా వస్తుందా అని చూస్తున్నా. ఇంకా టైం అయితే 1:45 అవుతుంది. అప్పర్ బర్త్ మీద ఇంకా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి చూపించొద్దని చెప్పి చూపిస్తలేను. ఇదైతే నాది అప్పర్ బర్త్. ఇదైతే బిర్యానీ అయితే అమ్ముతున్నారు. బిర్యానీ అంటున్నారు. ఇది బగారా రైస్, చికెన్. అంటే ఎప్పుడైతే తీసుకున్నా ఫస్ట్ అయితే తినేస్తా. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. అంటే రైస్ తిన్నా. ప్యాంట్రీ రైస్ తిన్నా. ప్యాంట్రీ వాళ్ళు అనుకుంటుండొచ్చు మన పైసలు కాదు పేపర్లు. మరి ఎందుకు అట్లా తయారు చేస్తారో తెలియదు. అన్కుక్డ్ రైస్ కంప్లీట్ సగం ఉడికింది, సగం ఉడకలే. బియ్యం ఉంది. ఈ రైల్వే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా. ఒకవేళ ప్యాంట్రీ ఫుడ్డే మనం మంచిగా ఉంటే బయట ఫుడ్ ఎందుకు తీసుకుంటాం? ఒక పాయింట్ ఇది. చాలా ఆకలితోటి ఉన్న వరస్ట్ ఫుడ్. నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ట్రైన్ స్పీడ్ చూడండి ఎంత ఉందో.
120 దాటలేదు. అదే ఇందాక చెప్పాను కదా, కంపేర్ టు రాజధాని శతాబ్ది 130 కూడా పోతుంది ఇది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 120 పోతుంది. అయితే ట్రైన్ 25 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. ఈ ఝాన్సీ భోపాల్ మధ్యలో ఎప్పుడైతే లొకేషన్స్ చూడలే, నేను ఇప్పుడు అది చూపిస్తాను. నేను మన క్యాబిన్ వచ్చేసి అంతా, ఇది నా బ్యాగ్, ఇది మన సీట్, ఇదంతా వేరే వాళ్ళది. ఇక్కడ ఇది కూడా బాగుంది క్యాబిన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇది మస్తు కనిపిస్తుంది. మొత్తం ఆ కార్నర్ దాకా మొత్తం వాటరే, ఏదో లేక్ ఉండొచ్చేది, ఖజూరియా అంట, ఖజూరియా లేక్. సూపర్ ఉంది. బాగుంది. మొత్తం అంతా ఏడ చూసినా కూడా మొత్తం వాటరే, ఆ కొన దాకా. కొత్తగా వేస్తున్నారు అనుకుంటా పంట, మస్తు గ్రీనరీ మంచిగా వచ్చింది. అలా ఎవరైనా ఎట్లా నడుస్తున్నారు వాళ్ళు. సూపర్ ఉంది. నేను టోటల్ 18 స్టాప్స్లో అయితే ఆగుతుంది. అందులో కొన్ని మేజర్ స్టాప్స్ వచ్చేసి ఝాన్సీ, భోపాల్, నాగ్పూర్, కాచిగూడ, కర్నూల్, బళ్ళారి, ట్రిపుల్ సుబ్బాలి అండ్ యశ్వంత్పూర్. ఒక కాఫీ అయితే తీసుకున్నా, ఈవినింగ్ టైం కదా కొంచెం బాగుంటుంది. కోచ్ చూసుకున్నట్టయితే బాగుంది. మ్యాక్సిమం అన్ని ఫస్ట్ క్లాస్లో సేమ్ డిజైన్ ఉంది. CCTV. మన ఫుల్ ట్రైన్ ఇది, లాస్ట్కి ఉన్నాం. అండ్ మన ట్రైన్కి హంసఫర్ బాక్స్ కూడా ఉంది. ఈ పక్కనది హంసఫర్ డబ్బా. అయితే బినా జంక్షన్ దగ్గర అయితే వచ్చినాము. ఇక్కడ స్టాప్ లేదు, కానీ ట్రైన్ అయితే ఎందుకో స్లో అయింది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. బినా దగ్గర నుంచి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఎందుకు ఆపి మళ్ళీ స్టార్ట్ అయితే వేసేసారు. ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ 110 అని ఉంటాయి, కానీ ఈ ట్రైన్ కూడా 130 స్పీడ్ అయితే మ్యాక్సిమం పోతుంది. బాగానే సూపర్ అయితే పోతుంది. చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సన్సెట్ అవుతున్నట్టు. రూట్స్ చూడండి ఎట్లుందో. అది ఏందో, అది నాకైతే తెలియదు ఏం క్యారీ చేస్తుందో. బాగుంది, చిన్నగా ఏం పెడతారో దాంట్లో. సివానియా రైల్వే స్టేషన్ అయితే మనం ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంకా భోపాల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే భోపాల్ నుంచి. కరెక్ట్ భోపాల్ బయట అయితే వచ్చి ఆగింది ట్రైన్. అక్కడ ప్లాట్ఫామ్ ఖాళీ లేదనుకుంటా. భోపాల్ రోడ్స్ ఇవన్నీ. ఒక ట్రైన్ అయితే పోతుంది ఇక్కడ, దక్షిణ్ హైదరాబాద్ టు నిజాముద్దీన్. నిన్న రాత్రి బయలుదేరింది ఇది హైదరాబాద్లో, ఇప్పుడు భోపాల్కి వచ్చింది. 10 మినిట్స్ అయితే ఇక్కడ ఆగి అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. బా ఎంత చెత్త చెత్త. నైట్ టైమ్స్లో మనకు కనిపించదు కదా, ఇక్కడ చాలా చెత్త ఉంది. సన్ మస్తు కనిపిస్తుంది. బ్యూటిఫుల్, పెద్దగా కనిపిస్తుంది.
అండ్ ఆ ట్రైన్ ఈ ట్రైన్ అయితే ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి. అది అంబేద్కర్ నగర్ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా వెళ్ళే ట్రైన్ మాల్వా ఎక్స్ప్రెస్. భోపాల్కి అయితే వచ్చేసినాము విత్ ఒక 20 minutes డిలే తోటి. ప్రజెంట్ అయితే భోపాల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడైతే నేను KFC నుంచి అయితే ఒక ర్యాప్ ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చింది టైంకే. ఇది కూడా పెద్ద స్టేషన్ అండ్ ఇక్కడ 2 స్టేషన్స్ ఉన్నాయి చెప్పినా కదా ఇందాక. కమలాపాటి అని దాటగానే ఒక 2-3 kilometers అయితే ఉంటుంది అది. అక్కడైతే మనకేం స్టాప్ అయితే లేదు. ట్రైన్ అయితే ఇప్పుడు 31 minutes డిలే అవుతుంది ప్రజెంట్. అండ్ ఇక్కడ ఒక 10 minutes స్టాప్ అవుతుంది ఈ ట్రైన్కి. కరెక్ట్గా ఒక 10 minutes స్టాప్ అయితే ఆగి మన ట్రైన్ అయితే భోపాల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే మనకి నైట్ ఉంది 10:55కి. ఇప్పుడు అరౌండ్ ఆ టైంలో నాగ్పూర్ అయితే ఉంది. అప్పటిదాకా స్టాప్ అయితే లేదు. ఇప్పుడు ఇంకా 6 అవుతుంది, 4 hours అవుతుంది. బ్యూటిఫుల్ ఉంది స్కై. డిన్నర్ అయితే పెట్టుకున్నా మీల్స్ టైప్లో. ట్రైన్లో ప్యాంట్రీదే ఇది కూడా. 2 రొట్టెలు ఇది ఇచ్చాడు. ఇప్పుడైతే తినేసి ఇంకా పనుకుంటా. ఎర్లీ మార్నింగ్ 6 అయితే అవుతుంది, 10 to 6 అవుతుంది. ఆల్మోస్ట్ నియర్ బై కాజీపేట అయితే వచ్చేసినాము. మంచిగా ఉంది క్లైమేట్, ఏమంత చల్లగానైతే లేదు. కరెక్ట్ కాచిగూడ ఇక్కడ నుంచి ఇంకా 158 kilometers ఉంది. ఈ టనల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసారు అనమాట కాజీపేట పోకముందు. ఈ ట్రాక్ నుంచి అట్లా అది లెఫ్ట్ వెళ్తున్నాయి కదా, అటు వెళ్ళిపోతే మనం డైరెక్ట్ వరంగల్కి అటు వెళ్ళిపోతాం. ఆ ట్రాక్స్ అటు మన ట్రైన్ మంచిగా కనిపిస్తుంది కదా. అక్కడ హంసఫర్ బాక్స్ లెక్క కనిపిస్తుంది కదా ఒకటి, అది ప్యాంట్రీ. అది ఇది ఉంది కదా, ఇందులో మిల్క్ తీసుకొని పోతారనమాట. ఈ 3 boxes, 3 కాదు దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 2 3 9 boxes ఉన్నాయి కంప్లీట్గా. ఇది మిల్క్ని తీసుకొని పోతుంది. రేణిగుంట నుంచి వస్తుంది ఇది. ఆ రూట్ మళ్ళీ డైరెక్ట్ విజయవాడ, చెన్నై, మళ్ళీ విజయవాడ నుంచి లెఫ్ట్ పోతే వైజాగ్, ఆ రూట్ అది. వందే భారత్ అయితే పోతుంది. విశాఖపట్నం నుంచి అయితే వస్తుంది ఇది. ఎటు పోతుందో కరెక్ట్గా అయితే అర్థం కావట్లేదు. సారీ, విశాఖపట్నం పోతుంది అది వందే భారత్. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ అది. మనమైతే ప్రజెంట్ కాజీపేట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడైతే ఆగదు ట్రైన్. పక్కన ఏదో లోకల్ డెమో ట్రైన్ ఉంది. డోర్నకల్ జంక్షన్ టు కాజీపేట అనుకుంటా ఇది. మనం మన ఛానల్లో సన్సెట్ చూసినాము, ఇది సన్ రైజ్. ఇది మౌలాలి సీ క్యాబిన్ దాకా అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ నేను ఎందుకు షార్ట్ ట్రిప్ చేస్తున్నా అంటే, నేను మ్యారేజ్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ మ్యారేజ్కి వెళ్ళాలా, అందుకోసమనే ఈ ట్రిప్ సగంలో చేస్తున్నాను. ఒక 15 minutes డిలే అయితే ఈ ట్రైన్ నడుస్తుంది ప్రజెంట్. ట్రైన్ చూడండి పాములాగా ఎట్లా మలుతుందో. లాస్ట్ 2 హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్ అనమాట దానికి. ఈ ట్రైన్కి కంప్లీట్గా జనరల్ 4 coaches ఉంటాయి, స్లీపర్ 6, ఒక ప్యాంట్రీ కారు, 2 AC 2 టైర్, ఒక AC 1 టైర్ ఉంటుంది, అండ్ 3 వచ్చేసి 3 టైర్ కోచెస్ ఉంటాయి, అండ్ 2 హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్, అండ్ ఒక జనరేటర్ కార్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి.
కొంచెం కూడా చలి లేదు ఇక్కడ. అదే ఢిల్లీలోనైతే ఇట్లా ఉండలేము అసలు. ఇట్లా కెమెరా పట్టుకున్నా కూడా షేక్ అవుతూ ఉంటుండే. మ్యారేజ్ తర్వాతనైతే మళ్ళీ రెగ్యులర్ ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తా. మంచి మంచి వ్లాగ్స్ అయితే వేయడానికి ఇంకా ట్రై చేస్తా. ఈ మ్యారేజ్ ఒక్క 2-3 డేస్ గ్యాప్ ఉంటుంది. ఈ 2-3 డేస్ మన ఛానల్లో ఏం వీడియోస్ రావు. తర్వాత మళ్ళీ కంటిన్యూగా మీకోసం ఎల్లప్పుడూ ట్రావెల్ చేస్తూనే ఉంటాను. కానీ ఆటోమొబైల్ క్యారియర్ ఇందులో 2 వీలర్స్ ఉంటాయి. చాలా మట్టుకైతే 2 వీలర్స్ అయితే తీసుకొని పోతుంది ఇది. అండ్ ఈ ట్రైన్ ఇక్కడ మౌలాలి దగ్గర నుంచి సికింద్రాబాద్ అయితే పోదు. ఇలా వయా సీతాఫల్ మండి, మల్కాజ్గిరి సీతాఫల్ మండి అలా అయితే కాచిగూడకి అయితే వెళ్తుంది. ట్రైన్కి 10 స్టాప్స్ కర్ణాటకలో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఈ కర్ణాటక వాళ్ళ కోసము అక్కడ పబ్లిక్ కోసమనే దీన్ని స్టార్ట్ చేసారు. అక్కడ వాళ్ళు క్యాపిటల్ సిటీకి ఈజీగా కనెక్ట్ కావాలా, తొందరగా కనెక్ట్ కావాలా అని చెప్పేసి. మంచిగా అనిపిస్తుంది కదా ఈ కర్వ్. సి షేప్ డీజిల్ లోకోమోటివ్. మెదక్ పోతుంది ఇదైతే. గుంటూరు రాయగడ్డ మెదక్ ట్రైన్ ఇది. అటు కిందికి వెళ్ళి అటు స్ట్రైట్గా ఆ ట్రాక్స్లో వెళ్తే సికింద్రాబాద్ అయితే వస్తుంది మనకి. అండ్ మనం అటు వెళ్ళాము, లెఫ్ట్ వెళ్ళిపోతాం. ఆ రూట్లో అయితే చాలాసార్లు అయితే మనం ట్రావెల్ చేసినాము. ట్రైన్కి డురంటోకి వచ్చింది, ఎల్ఎస్బికి వచ్చింది, ఐసీఎఫ్కి వచ్చింది. 3 కోచ్లు ఉన్నాయి ఒకటే ట్రైన్. ప్రజెంట్ అయితే సీతాఫల్ మండిని అయితే మనం స్కిప్ చేస్తున్నాము. ఇక ఇక్కడ నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ అయితే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది, కాచిగూడ. సూజన్ ఫస్ట్ టైం ట్రైన్ చూసింది, రైల్వే స్టేషన్ చూసిందంటే ఇదే రైల్వే స్టేషన్. అది ఆర్ట్స్ కాలేజ్. ఇక్కడే ఫస్ట్ టైం వచ్చింది. అండ్ అప్పుడు ట్రైన్ సౌండ్కి గజ్జున వణికింది హారన్ కొడితే. ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము, కాచిగూడ. 34 minutes డిలే. కాచిగూడకి అయితే మంచిగా వచ్చింది ట్రైన్. ఇది అంతా కాచిగూడ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చింది ఇక్కడ. ప్రజెంట్ అయితే కాచిగూడలో దిగిపోయినాం మనం 34 minutes డిలే తోటి. ఈ ఫస్ట్ టైం సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఎక్కినాం. అండ్ ఫస్ట్ టైం సంపర్క్ క్రాంతిలో ఫస్ట్ క్లాస్ అయితే ఎక్కినాం కదా. దీని ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ప్యాంట్రీ అయితే అసలు వరస్ట్ అనే చెప్పుకోవచ్చు. మిగతా అంతా బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్ ఎక్సెప్ట్ ప్యాంట్రీ. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, మీ లవ్ని ఇలానే చూపించండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. జై హింద్.